ఈ ఫ్యాన్ ఆపేయండి, ఈ ఫ్యాన్ ఆపేయండి. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క అపారమైన ప్రేమ చేత మరొక 4వ భాగంలో మనం అడుగు పెట్టడానికి మనకు కలిగించిన ఈ కృపకై ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇంత చక్కటి స్థలాన్ని, సమయాన్ని, అనుకూలతని దయచేసి గడిచిన కాలం అంతటిలో మన అంశం ఏంటండి? అంశం ఏంటి? దేవుడు దహన బలిని లేదా నరబలిని అంగీకరిస్తాడా, కోరతాడా, ఇస్తే అంగీకరిస్తాడా? యొప్త తన కూతుర్ని, తన కుమార్తెను బలిచ్చాడా అనే విషయాన్ని, ఇది ప్రపంచ క్రైస్తవాన్ని కుదిపేస్తున్న ఒక అంశం. ముఖ్యంగా తమ్ముడు కూడా చెప్పాడు మొన్న నాకు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే విషయం ఎలా ఉంటుందంటే, ఒక దేవుడు, ఒక నాస్తికుడు, ఒక భక్తుడు అక్కడ ఉన్నప్పుడు, లేదా ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడో లేడో చూపించంటే కష్టం కదా, చూపించగలవా? ఆ దేవుడు లేడని ఈజీగా నిరూపిస్తాడు. కొన్ని దేవుడు ఉన్నాడని నిరూపించాలంటే మనకు కొంత సమయం కావాలి. అలాగే తమ్ముడు చెప్పాడు, మనకి క్రీస్తు విరోధిగా లేకపోతే క్రీస్తుని విమర్శించే వాళ్ళుగా అనేక మంది ఉన్నారు. కానీ ఈ యొప్తా గారి విషయంలో కరుణాకర్ సుగుణ అనే ఒక ఆయన దీన్ని ఒక దైవజనుని పిలిపించి ఆయన చేసినప్పుడు అది చాలామంది క్రైస్తవ ప్రపంచానికి అవిశ్వాసం కలిగేలా ఆ కాంటెక్స్ట్ని ప్రజెంట్ చేశారు. దాంతో చాలామంది నిజమా కాదా అనేది ఇంకా ఎక్కువ పెరిగింది. రెండవది, ఒక వ్యక్తికి ఒక విషయాన్ని మనం చెప్పాలంటే అనేకమైన ఆధారాలతో, అనేకమైన కొంత టైం తీసుకుని చెప్తే కానీ తెలియదు. నువ్వు భోజనం చేసావని అడిగితే చేయలేదు అంటే ఎందుకు చేయలేదు అనేది చెప్తే కానీ తెలియదు. ఎందుకు చేయాలో చెప్పాలంటే టైం తీసుకుంటుంది. చేయలేదని చెప్పాడు ఒక్క మాట అన్నమాట. ఒకవేళ ఇది మనం సోషల్ మీడియాలో కూడా వెళుతుంది కనుక కరుణాకర్ సుగుణ గారు, మీరు ఒకవేళ వింటుంటే వాక్యాన్ని క్షుణ్ణంగా అభ్యసించి మీరు డిబేట్లకు కానీ వాక్యాన్ని వక్రీకరించడం కానీ చెయ్యాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ప్రియ దేవుని సంగమా, మీరెవ్వరూ క్రైస్తవ విరోధంగా మాట్లాడుతూ, క్రీస్తుని కించపరుస్తూ, క్రైస్తవాన్ని కించపరుస్తూ ఎంతోమంది ఉన్నారు కదా, వారందరినీ చూసి మీరు కోపం తెచ్చుకోకండి, మీరు కంగారు పడకండి. ఎందుకంటే వాళ్ళందరినీ, నేను ఒక విషయం చెప్పినా మీరు నమ్మలేని విషయం, వాళ్ళందరినీ దేవుడే నిర్ణయిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక దేవుణ్ణి విమర్శించాలన్నా, ఒక క్రైస్తవాన్ని విమర్శించాలన్నా దేవుడే వారిని నిర్ణయిస్తాడు. ఎందుకు అంటే బంగారము 24 క్యారెట్గా మారాలంటే, సువర్ణము దాని విలువ పెరగాలంటే ఏం చేయాలి? పుటము పెట్టాలి. అలాగే ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో జరుగుతున్నది ఏంటంటే, క్రైస్తవ విరోధులను దేవుడే నిర్ణయించాడు, దేవుడే వాళ్ళని పెట్టాడు. ఉదాహరణకు ఇజ్రాయేలీలకు ప్రాబ్లం రావాలని ఫరోని కఠినం చేశాడు దేవుడు. ఫరోని కఠినం చేసి ఫరో వాళ్ళని ఇబ్బంది పెట్టేలా చేయకపోతే దేవుడు ఎవరో తెలియదు. అలాగే ఇప్పుడు వాళ్ళందరినీ పెట్టి అనేకమైన విమర్శలు చేస్తుంటే అసలైన బైబిల్ ఇప్పుడు చదువుతున్నారు. బైబిల్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఎప్పుడు ఎవరు దేవుణ్ణి, యేసు ప్రభువుని విమర్శించినా ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ విమర్శలో మనకు తెలియనిది ఏదో ఉంది. ఆ విషయాన్ని మనకు తెలియజెప్పడానికే దేవుడు ఏం చేస్తున్నాడు తెలిసినండి, అనేక మందిని క్రైస్తవ విరోధుల్ని ఆయనే ఏర్పాటు చేసుకున్నారనేది సత్యం. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ అన్నయ్య కరుణాకర్ అంటారు, నాకంటే చిన్నోడు కనుక తమ్ముడు కరుణాకర్ ఒకవేళ వింటుంటే, నిన్ను దేవుడు నిర్ణయించాడని మేము అనుకుంటున్నాం, తప్పగా నువ్వు మారుతావు. ఖచ్చితంగా కరుణాకర్ మారుతాడండి. ఎందుకంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత వాక్యం అతనికి అర్థమైపోతుంది. ఎందుకంటే నిద్రపోయిన లేపొచ్చు కదా, ఏదో విధంగా చెప్తే ఎంత నిద్రపోయినా సరే సొంటు పెట్టి పెట్టినా లెగుతాడు కదా. అసలు నిద్ర నటిస్తుంటే లేపలేదు. సో తమ్ముడు కరుణాకర్ ఏం చేస్తున్నాడంటే నిద్ర నటిస్తున్నాడు. ఇప్పుడు నిద్ర నటిస్తున్నాడు. తెలుసు దేవుడు ఏంటో అర్థమైపోయింది కరుణాకర్కి.
కానీ కొన్ని సమయాల్లో మనిషి బ్రతకాలి కనుక దేవుడిని అడ్డం పెట్టుకుని బ్రతికే బ్రతుకులు కొన్ని ఉంటాయి. ఒకవేళ ఇది వింటే కరుణాకర్ తమ్ముడు నువ్వు ఇంకేలాగే చేస్తుండు, ఏదో రోజు దేవుడు ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు, నిన్ను క్రైస్తవుని చేస్తాడని నా నమ్మకం. నేను రోజు నీకు ప్రార్థన చేస్తాను మిస్టర్ కరుణాకర్. ఆ తమ్ముడు చాలా ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నాడు, ఇదే పనిలో ఉంటూ దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగా. సో మనం ఎక్కడికి వచ్చామంటే ఇవాళ యెఫ్తా గురించి మనం మాట్లాడుకున్నాం. యెఫ్తా గురించి మనం మాట్లాడుకుంటూ యెఫ్తా తన కూతుర్ని బలిచ్చాడా అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ఇందులో కీలకమైన వాక్య పఠనాన్ని మనం చదువుకుని అంశంలోకి వెళదాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 39వ వచనం. అంటే కొంచెం గట్టిగా చదవండి అన్న. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనం. ఈరోజు మన అంశం ఏంటంటే ప్రతిష్టతలో ప్రత్యేకత ఏంటి. మనం అన్నీ చూసుకుంటూ వచ్చాము. యెఫ్తా ఎంత మంచివాడో, ఎంత ధర్మశాస్త్రం తెలిసినాడో, బలుల గురించి మాట్లాడుకున్నాం, బలుల్లో ఎన్ని రకాలో మాట్లాడుకున్నాం. ముఖ్యంగా మనకు కావాల్సిన దహన బలి కనుక దహన బలి 3 రకాలని మాట్లాడుకున్నాం. ఆ 3 రకాల్లో ఏవైతే ప్రత్యేకమైన బలులు ఇవ్వాలో దేవుడు చెప్పాడు, రాశాడు. బలుల గురించి క్షుణ్ణంగా మాట్లాడుకున్నాం. ఈరోజు మనకు మిగిలింది ఏంటంటే ఆఖరి అంశంలోకి మనం వచ్చాం. ఈ అంశంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతిష్టత అనే విషయాన్ని మనకు అక్కడ చూపించాడు. దానికి ముందుగా మనం చదువుకునే వాక్యం ఏంటంటే 31 అండి. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలి అర్పించదను. ఇక్కడ స్పష్టంగా మనకి చాలా గజిబిజి చేస్తున్న ఒక వాక్యాన్ని మనం ఈరోజు మూలవాక్యంగా తీసుకున్నాం. ఆయన ఏమన్నాడంటే అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దానిని అర్పించదనెను. దహన బలిగా దానిని అర్పించదనెను. దహన బలిగా వచ్చిన వారిని కాదు. ఫుట్నోట్లో ఏముంది? లేక. అంటే ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాడనే విషయం మనకి ఇక్కడ అర్థమైంది. ఏంటి? బలి మీద ఆయనకి అవగాహన ఉంది, ప్రతిష్ఠిత మీద అవగాహన ఉంది, ఏమొస్తే ఏం చెయ్యాలో ధర్మశాస్త్ర ప్రకారంగా అవగాహన ఉంది. ఈ వచనంలో మనకు కనిపిస్తున్నది ఏంటంటే ఈ మొక్కుబడిలో యెఫ్తాకి చాలా క్లారిటీ ఉందని మనకు అర్థమైంది. అర్థమైందా? నేనేదో మొక్కేసుకుంటాను అని అనుకోలేదు. ప్రతిష్ఠిత మరియు దహన బలి, ఇంత క్లారిటీగా అతను మాట్లాడుకున్నాడు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చిందంటే యెఫ్తా మొక్కుకున్న మొక్కుబడి చాలామంది, నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ చాలామంది వాక్యం తెలిసిన వారు, చాలామంది వక్తలు, చాలామంది దైవజనులు, స్పీకర్సు ఎంతవరకు వస్తున్నారంటే యెఫ్తా మొక్కుకున్న మొక్కుబడి అది నిరర్థకమైనదని, అంటే లోక సంబంధమైనదని, అతను ఒక కంగారులో అవగాహన లేకుండా మొక్కుకున్నాడని చాలామంది దాన్ని అంటున్నారు. కానీ మనకి ఇక్కడ ఎలా ఉంది? యెఫ్తా మొక్కుబడిలో చాలా క్లారిటీ కనిపిస్తుంది. అతను తెలియక మొక్కుకున్నట్టుగా లేదు, ఏదో ఇమోషనల్గా మొక్కుకున్నట్లేదు, అతను చాలా క్లారిటీగా మొక్కుకున్నట్టుంది. ఇంకా ఏంటంటే వీనికి ఆత్మ వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? చాలా క్లారిటీగా ఉంటాడు కదా. ఇక్కడ యెఫ్తా మీదకి ఎప్పుడు మొక్కుబడి తీసుకున్నాడో తెలిసిన పైన చదవండి ఒకసారి 29. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా దేవునికి మహిమ కలుగునుగాక. 29వ వచనంలో ఏముంది? యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అంటే దేవుని ఆత్మ మనిషి మీదకి వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడి అల్లరికి కారణం కారు కదా, అల్లరికి కారణం కారు. ప్రవక్తలందరూ కూడా ప్రవశించినప్పుడు వారు ఎలాంటి కుడి ఎడమలకు లేకుండా వాళ్ళ స్పర్శలో చక్కగా ప్రవశించారు. అలాగే యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా 29లో వచ్చింది. 31లో ఆయన ఏం చేశాడు? మొక్కుకున్నాడు. అంటే ఇతను కన్ఫ్యూజ్ అయి ఉంటాడా? సో ఇప్పుడు నేను చెప్పబోయేదంటే యెఫ్తా మొక్కుకున్న మొక్కుబడి, ఈ మాటల్లో చాలా క్లారిటీ యెఫ్తాకు ఉంది. కానీ
యొప్త మొక్కుబడి లోకభూయిష్టమైంది కాదు అని చాలామంది అంటున్నారు. అంటే అలా మొక్కుకున్నాడు కానీ అలా మొక్కుకోకూడదు అనే విషయాన్ని చెప్తున్నారు. కానీ నేనేమంటున్నానంటే నాకు తెలిసిన చిన్న జ్ఞానంతో వాక్యాన్ని బట్టి లేఖనాన్ని బట్టి నేను ఏం చేస్తున్నానంటే అతను లోకభూయిష్టంగా ఏదో కంగారు పడి తెలియక మొక్కుకోలేదు. మొక్కుబడిలో చాలా క్లారిటీ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. స్పష్టంగా ఇచ్చాడు. ఎందుకంటే అలా వస్తారని తెలుసు. వచ్చే కల్చర్ మనం చూసాం. దావీదు గారికి చాలామంది వచ్చారు కదా. ఒకవేళ వచ్చిన వాళ్ళకి అలా వచ్చిన వాళ్ళకి ఆమె కూతురే కాకపోతే ఏం చేస్తారు అంటే ఆ వ్యక్తి చాలా సంతోషిస్తాడట. ఎలాగా? అయ్యో నేను దేవుడికి ప్రతిష్ఠ చేయగలుగుతున్నాను అని. ఆ ప్రతిష్ఠ చేసిన వాళ్ళే వాళ్ళ ఖర్చులన్నీ పెట్టుకుంటారు. వాళ్ళ కుటుంబాన్ని అంతటినీ వాళ్ళు ఎవరైతే మొక్కుకున్నారో ఎవరైతే ప్రతిష్ఠ చేశారో వాళ్ళే వాళ్ళ ఖర్చులన్నీ భరాయిస్తారు, వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తారు. సో ఇప్పుడు ఇతను ఏమనుకున్నాడు? ఏదో జంతువు వస్తుందని అనుకున్నాడు. ఎవరో వస్తారని అనుకున్నాడు. మనుషులు వస్తారని తెలిసి ఇతనికి. మనుషులు వస్తే ఏం చేద్దాం అనుకున్నాడు? ప్రతిష్ఠ చేద్దాం అనుకున్నాడు. మనుషులు కాకుండా ఎవరో వచ్చి ఏ గిఫ్ట్ ఇస్తే ఏం చేద్దాం అనుకున్నాడు? దహన బలి చేద్దాం అనుకున్నాడు. ఇతనికి చాలా క్లారిటీ ఉంది. అందుకనే ఏం మాట్లాడాడంటే యెహోవా ప్రతిష్ఠితమగును లేదా మరియు దహన బలి అగును. చూడండి ఎంత క్లారిటీ ఉందో. ఇతను అనాలోచనగా మొక్కుకున్నట్టుగా మనకుందా? లేదు. దానికి ఇంకా పైకి మనం వెళ్ళి చదివితే 29లో ఏముంది? యెహోవా ఆత్మ యొప్తా మీదకి రాగా. మీకు యేసుప్రభు వారు ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలోని పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా విభజించబడి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతో క్లారిటీగా భాషలు మాట్లాడారు. వాళ్ళు అప్పుడుకున్న ఇంచుమించు 16-18 భాషలు మాట్లాడుతుంటే ఆ భాషలో గ్రీకు తప్ప ఏమీ రాని పేతురు గారు మాట్లాడుతుంటే అక్కడికి వచ్చిన ఇంచుమించు 16-18 భాషలు తెలిసిన వాళ్ళు గజ్జలు ఆడిపోయారు. ఏంటి వీళ్ళు పామర్లు కదా, జాలర్లు కదా, చేపలు పట్టుకునేవాళ్ళు కదా, ఏంటి ఇన్ని భాషలు మాట్లాడుతున్నారు? మేము మాట్లాడే భాష మాట్లాడుతున్నారు, మీరు భాష మాట్లాడుతున్నారు అంటే ఆ పరిశుద్ధాత్మ మనిషి మీదకి వచ్చినప్పుడు దేవుని ఆధీనంలో ఉంటాడు. అతను ఏం చేస్తున్నాడో అతనికి అర్థం అవుతుంది. అలాంటిదే యొప్తా గారికి కూడా జరిగింది. 29వ వచనంలో దేవుని ఆత్మ యొప్తా మీదకి వచ్చింది. 31వ వచనంలో ఆయన ఒక మొక్కుబడి మొక్కుకున్నాడు. ఏం మొక్కుబడి అంటే చాలా క్లారిటీగా మొక్కుకున్నాడు. ఇది ఒక క్లారిటీ. అర్థమైంది కదా. సో ఆయన ఏమాత్రం కూడా మనుషులు అనుకున్నట్టుగా, అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు. ఈ మధ్యకాలంలో విన్నాను చాలా పెద్ద పెద్ద తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు, థియాలజీ తెలిసిన వాళ్ళు ఆఖరి కొంచెం ఏమన్నారంటే ఈయన మొక్కుకున్నది ఒక లోకభూయిష్టమైన మొక్కుబడి, అలా మొక్కుకోకూడదు అంటున్నారన్నమాట. కానీ ఎందుకు మొక్కుకున్నాడో ఆయనకి తెలుసు. ఆ మొక్కుకున్న మొక్కుబడి ఏంటో తన కూతురికి తెలుసు. వీళ్ళకి కలగజేసిన ఆ మొక్కుబడి ఆత్మ నింపుకున్న పంపించిన దేవుడికి కూడా తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడికి ఒక విషయం అయిపోయింది. ఇప్పుడు ప్రతిష్ఠితలోకి వెళదాం. ప్రతిష్ఠిత కూడా ఎలా చేస్తారనేది కొన్ని మనం విన్నాం. కానీ కొన్ని విషయాలు మనం చూద్దాం ప్రియులారా. ఏమండి, న్యాయాధిపతుల గ్రంథం 31లో ప్రతిష్ఠితము లేదా దహన బలి అని ఉంది. యొప్తా క్యారెక్టర్ ఏంటో మనం చూడాలి. యొప్తా క్యారెక్టర్ ఏంటంటే ఆయన బలవంతుడు, నెంబర్ 1 కదా. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో మీరు తీయొద్దు. పరాక్రము గల బలాఢ్యుడు అని ఉంది. ఆయన భక్తుడు. ఎలా భక్తుడు అంటే యెహోవా ఆత్మ యొప్తా మీదకి రాగా, అంటే భక్తుల మీదకే వస్తుంది. ఆయన ఎంత భక్తుడు కాకపోతే ఆత్మ వచ్చి నీ యుద్ధం చేయనని నేను ఉన్నానని అంటాడు. అప్పుడే కదా మొక్కుకున్నాడు. సో అదొకటి. ధర్మశాస్త్రం తెలిసినవాడు. ఏమండి, ఇంట్లో తగిలేసిన తమ్ముళ్ళు, అక్కడున్న ఇజ్రాయేలీలు ఆయన బతిమాలు తెచ్చుకున్నారు కదా యుద్ధం చేయడానికి. అంటే ఎంత బలవంతుడై ఉంటాడు. మరి తమ్ముళ్ళు అందరూ కొడితే టోబు దేశానికి పారిపోయినట్టుగా ఉంది కదా. ఎందుకు పారిపోయాడు అనుకుంటున్నారు? ఎందుకు పారిపోయాడు తెలుసునండి. అతనికి ధర్మశాస్త్రం తెలుసు. ఏం తెలుసు అంటే ఇజ్రాయేలీల్లో ఎవరికైనా సరే కన్న కొడుకుకే ఆస్తిస్తారండి. ఇక మిగతా వాళ్ళు దాసిని చేసుకున్నా
లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా తీసుకున్నా ఆ ఉదాహరణ కూడా మీకు చెప్పాను. నెంబర్ 1 ఆగర్ని చేసుకున్నాడు అబ్రహాం గారు. ఆగర్కి ఆస్తి కొడుక్కివ్వడు. వాగ్దాన పుత్రుడైన తన ఆస్తి తన కన్న కొడుకు, ఫస్ట్ పుట్టిన కన్న కొడుకు మాత్రమే ఇజ్రాయేలీల కల్చర్ ప్రకారంగా కొడుక్కిస్తారు తప్ప ఇంక ఎవ్వరికి ఇవ్వరనేది యొప్తాకు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆ పిల్లలు కొడితే ఏం చేశాడు? తోపు దేశానికి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడంటే ఇట్స్ కరెక్ట్ అని. రెండోది మీరు మొన్న చెప్పారు ఏంటంటే, నేను చెప్పకుండానే చెప్పారు. రెండోది అబ్రహాం గారు ఇంకెవరిని చేసుకున్నారు? కెతూరాని చేసుకున్నారు. కెతూరాని చేసుకున్నప్పుడు ఆ వాక్యం చాలా ఇంపార్టెంట్. ఒకసారి చదవండి. ఎక్కడంటే ఆదికాండము 25వ అధ్యాయము. అంటే ఈయనకి ధర్మశాస్త్రం, ఆస్తుల గురించి ధర్మశాస్త్రం యోప్తాకు తెలుసు అనే విషయం మనకు తెలియాలి అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలంటే, ఒకటి ఆగరుకి వెళ్ళాలి. రెండోది అబ్రహాం గారు చేసుకున్న కెతూరా అనే భార్య వాళ్ళ పిల్లలకి ఏమి ఇచ్చాడు చూడండి. అందులో ఆదికాండము 25వ అధ్యాయము 5వ వచనం. అబ్రహాము అంతకుముందు వచనం కూడా చదవండి, 4వ వచనం. వీరందరూ కెతూరా సంతతి వారు. 4వ వచనే. వీరందరూ కెతూరా సంతతి వారు, అబ్రహాముకు పుట్టిన కెతూరా సంతతి వారు. అబ్రహాము తన కలిగిన యావత్తు ఇస్సాకుకిచ్చెను. చూడండి, ధర్మశాస్త్రం ఇది. అర్థమైందా? యూదుల్లో ఉండే ధర్మశాస్త్రం ఇది. అది తెలిసే వాళ్ళ ఆస్తి ఏమైనా కొడితే పారిపోయాడు తప్ప యోప్తాగాని తిరగబడి ఉంటే వాళ్ళు ఎవరు పని చేయరుగా. అబ్రహాము తన ఉపపత్ని కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగా తన కుమారులకు ఇసాకు వద్ద నుండి తూర్పు తట్టుగా వారిని పంపివేశాను. మీకు అర్థమైంది కదా? ధర్మశాస్త్రంలో ఏముంది? వాగ్దాన పుత్రుడు సొంత కుమారుడికి తప్ప ఆస్తి ఎవరికి ఇవ్వకూడదు. ఒకవేళ ఇవ్వాల్సి ఉంటే బహుమానాలు ఇవ్వాలని ముందే అలా తెలిసిన యొప్త పారిపోయాడే తప్ప తిరగబడితే ఆస్తి అంతా అతనే తీసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైంది? ధర్మశాస్త్రం తెలిసిన వాడు. అతను న్యాయాధిపతి. ఎలా న్యాయాధిపతి అంటే, యుద్ధానికి రమ్మన్నారు, తీసుకొచ్చారు, యుద్ధం చేయడానికి రెడీ అయిపోయారు. యుద్ధం చేస్తే అతన్ని లీడర్ని చేస్తానన్నారు, న్యాయాధిపతిని చేస్తానన్నారు. అప్పుడు ఎన్న యుద్ధం చేసేయచ్చు కదా? కాదండి. అతను ఎంత న్యాయాధిపతి అంటే నోటీస్ పంపించాడు. పంపించి, అరే బాబు, మనం యుద్ధం చేయడానికి నీకు నాకేం గొడవలు లేవు, ఎందుకైతే నువ్వు వచ్చావో ఈ ఇజ్రాయేలీ దేశం మీద నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపో అంటే నేను రాను అన్నప్పుడు రెండోసారి కూడా పంపించాడు. ఎంత న్యాయాధిపతి చూడండి. అంటే ఇంత తెలిసిన ఆయన ఒక అనాలోచనగా లోకభూయుక్తమైన మృక్కుబడిని మృక్కుకుంటాడా అనే దాని గురించి నేను ఇంతవరకు మాట్లాడాను. సో ప్రతిష్ఠితము రెండు మనకు క్లారిటీ వచ్చింది కదా. ప్రతిష్ఠిత అంటే ఏంటి? రెండు ఉండిపోయి మనకి. ప్రతిష్ఠిత అంటే ఏంటి, ప్రలాపించటంటే ఏంటి, ఈ రెండు గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు మన అంశం ఏంటి తెలిసిన? ప్రతిష్ఠతలో ప్రత్యేకత ఏంటి, ప్రలాపించుటలో పరమార్థం ఏంటి. మన ఆఖరి భాగంలో 4వ భాగంలో ప్రతిష్ఠతలో ప్రత్యేకత ఏంటి, ప్రలాపించుటలో పరమార్థం ఏంటి. తొందరగా ముగించుకున్నాం. ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే 4 వారాలు ఎవరో చెప్పుకోలేమో. మీరందరూ వాక్యాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి నన్ను ప్రేమించి తీసుకున్నారు, కానీ ఇన్ని రోజులు నాకెందుకయ్యా వచ్చేమో మీరు. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆ చిన్న స్థితిని బట్టి మీ అందరికీ అలా చెప్పాలనిపించింది. మీరు కూడా వాక్యాన్ని ప్రేమిస్తున్నారు కనుక నేను చాలా సంతోషిస్తున్నాను మీ విషయంలో, మీ సంఘ విషయంలో. దేవునికి మహిమ కలుగును గాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 2వ వచనం. ప్రతిష్ఠత అనగా ఏమిటి చాలా చెప్పుకున్నాం, కానీ కొన్ని విషయాలు చూసుకుని మనం, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రతిష్ఠించుకునే ఎడల చాలండి. ఇది ఒకటి. అంటే చారసం, మత్తు పానీయాలను తాగకూడదు. 4 చదవండి 66:4. అతడు ప్రత్యేకముగా నుండి దినములన్నీ, చూడండి జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతిష్ఠితం అంటే ఏంటంటే, ఇప్పుడు దహన బలి ఇచ్చాడా లేదనేది ఇంకా వెళ్తున్నాం వెనక్కి. ప్రతిష్ఠితం అంటే ఏంటో మనకు తెలుసుకోవాలి. పాత నిబంధనలో అతడు ప్రత్యేకముగా నుండి దినములన్నీ, అంటే ఎవరైతే ప్రతిష్ఠ చేస్తారో స్త్రీ కానీ పురుషుడు కానీ, అతడు ప్రత్యక్షముగా నుండు దినములన్నీ, పచ్చికాయలే కానీ
పైతోలే గాని ద్రాక్షావల్లిని పుట్టినదేదియు తినకూడదు. నెక్స్ట్ ఏమండి, లేవికాండము 27వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకున్నాం. ఎక్కడ అందరూ ఆగిపోయారు ఏంటండి, ఈ వచనంలోనే ఆగిపోయారు. 28 పక్కన పెడితే 29 చూడండి ఒకసారి. చూడండి, మనుషులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను. ఏమండి, ఒక చాలా పెద్ద స్పీకర్ గారు, చాలా వాక్యం బాగా తెలిసిన ఆయన, ఈ ఒక్క వాక్యంతో ఏం చేశాడంటే హతము చేయవలెను అని అన్నారు కాబట్టి హతము చేసాడండి అని చెప్పారండి. ఓకే, ఇక్కడ హతము చేయవలనని ఎవరినన్నాడు? మనం ఆ వాక్యాన్ని ఈ లేవీకాండం 27, 29 వచనాన్ని చాలా జాగ్రత్తగా మనం చదవాలి. ఇప్పుడు 4 పొట్టేళ్ళని తీసుకుని 4 మనుషులు వచ్చారు మన దగ్గరికి అనుకుందాం. దహన బలి ఇవ్వాలి, ప్రతిష్ఠ చేయాలి, వచ్చారు. ఇప్పుడు మనం ఏం సంబోధిస్తామంటే 29లో మనుషులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను. దేనినైనను, ఎవరినైనను ఉందా? దేనినైనను ఉందా? దేనినైనా అంటే అక్కడ ఏమొస్తుంది? జంతువులు వస్తాయి. చూసారా, అక్కడ ఈ ఒక్క వాక్యాన్ని నేను విన్నాను, చాలా బాగా చెప్తారు. ఒక స్పీకర్ ఆవిడ చాలా ఎంతో గొప్ప వాక్యం చెప్తుంది ఆవిడ. కానీ ఈ ఒక్క వాక్యం దగ్గరికి వచ్చి ఆవిడ ఏమంటుందంటే చాలామంది బలివ్వలేదంటున్నారు, ఆయన బలిచ్చాడు, ఇదిగో చూడండి అని ఇది చూపిస్తున్నారండి. ఈ ఒక్కటి చూపించి ఆవిడ చాలా బాగా చెప్తారు, చక్కటి లేఖనాలు మాట్లాడతారు ఆవిడ. కానీ ఆవిడేం చేశారంటే ఈ ఒక్క వాక్యం దగ్గర ఆగిపోయి మనుషులు ప్రతిష్ఠించు వాటిలో, అంటే యెఫ్తా గారు ప్రతిష్ఠిస్తున్నారు. ఇప్పుడు మనుషులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను. ఇప్పుడు ఎలా తీసుకోవాలి మరి దీన్ని? ప్రతిష్ఠించింది ఎవరు? యెఫ్తా గారు. ప్రతిష్ఠించినవన్నీ హతం చేయమని ఉంది కదా, కానీ అక్కడ ఒక పదం అడ్డొస్తుంది. ఏంటంటే ప్రతిష్ఠించిన వాటిలో మనుషులను వాటిలో అంటారా? అన్నారు. జంతువులుంటే వాటిలో అంటారు. మనుషులు ప్రతిష్ఠించి వారిలో అని లేదు, అక్కడ వారిలో అని లేదు, వాటిలో అంటే జంతువులు. ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా. ఈ వాక్యమే మీరు ఎక్కడన్నా చూస్తే ఇబ్బంది పడతారు ఎవరన్నా వస్తే. సో కిందకి వెళ్ళిపోదాం. ఇది ప్రతిష్ఠ చేయడానికి నేనేమంటున్నానంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఏం చేస్తారు? ఆ వ్యక్తిని అక్కడే ఉంచేస్తారు. ఇప్పుడు యెఫ్తా గారు ఎందుకు బట్టలు చింపుకుని ఏడ్చారనేది మనకు అర్థమైంది కదా. ఒక్కరిదే కూతురు ఉంది, ఆయన న్యాయాధిపతి అయ్యాడు, ఆ తర్వాత ఇంకెవరు లేరు, అందుకని అతను తల్లడింపజేసేటట్టు ఏడ్చాడు అనేది మనకి ఉంది అందులో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు కావాలంటే అన్నగారు ఉన్నారు కదా. అన్నగారు సమూయేలు గారిని ఏం చేశారు? 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. అన్నగారు కుమారుణ్ణి ప్రతిష్ఠ చేయడానికి తీసుకొచ్చారు చిన్నప్పుడే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. చూడండి జాగ్రత్తగా. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిని. జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతిష్ఠతలో ఉన్న ఇదేంటంటే బ్రతికే దినాలన్నీ ఎక్కడుండాలట? మరి కూతురి మీద ఎన్ని ఆశలు పెంచుకుని ఉంటాడండి, ఎన్ని ఆశలు పెంచుకుని ఉంటాడు తండ్రి. అందులోకి ఇప్పుడే కొత్తగా మినిస్టర్ అయ్యాడు. ఈ మినిస్టర్కి దీని తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో మొన్న మీకు చూపించాను. గిద్యోను తర్వాత గిద్యోను సంతతి వారికి న్యాయాధిపతులు పోస్ట్ ఇచ్చారు. అలాగే ఈ తర్వాత తన కూతురికి వస్తుంది. ఆ ఆప్షన్ అంతా పోయింది. అందుకని ఆయన బట్టలు చింపుకోవడం జరిగింది. ప్రతిష్ఠతలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, కాబట్టి నేను బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అంటే ప్రధానమైనది ఏంటంటే ప్రతిష్ఠతలో ఉన్నది ఎవరైతే ప్రతిష్ఠిస్తారో ఆ ప్రతిష్ఠించిన పిల్లలు కానీ, పెద్దలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ బ్రతుకు దినాలన్నీ ఎక్కడుండాలి?
యెహోవా దగ్గర ఉండాలి, ఆలయంలో ఉండిపోవాలి. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 15వ వచనం. మనుషులలోనేమి జంతువులలోనేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోనేమి జంతువులలోనేమి వారు యెహోవాకు అర్పించు సమస్త చూడండి, సమస్త ప్రాణులలోను అంటే ప్రాణులలోనంటే మనుషులు కూడా వస్తారు ఇందులోకి. ప్రతి తొలిచూలి నీదగును. అయితే చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాడు దేవుడు. మనకు సంఘాల్లో జరుగుతున్నది చూడండి, పిల్లల్ని ఏలం పాట పెడతామా? ఇక్కడ జరుగుద్దా? పిల్లలు తీసుకొచ్చి పాడి మళ్ళీ డబ్బులు కట్టేసి తీసుకుంటారు. అది ఇక్కడ లేదు కదా. కొన్ని సంఘాల్లో జరుగుద్ది. ఎందుకంటే పిల్లలు తీసుకొస్తారు, ఈ పాత నిబంధన ఇంకా కొంతమంది పాటిస్తూ ఉంటారు. ఏంటంటే తొలిచూలు పిల్ల కుమారుడు పుడతాడు, ఆ కుమారుని తీసుకొచ్చి పేరు పెట్టిస్తారు. పేరు పెట్టించి అక్కడ దేవుడి పాట 1000 రూపాయలు అంటారు, 10,000 అంటారు, 10,000 కూడా పాడుకుంటారు. ఆ 10,000 చర్చి కట్టేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఆచరిస్తుంది. అది కరెక్టా కాదనేది మనకు అక్కర్లేదు, కానీ ఇప్పుడు కూడా జరుగుతుంది అది. అప్పుడు ఏం చేయాలి? ప్రతిష్ఠించడం. చూడండి, మనుషులలోనేమి జంతువులలోనేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోనేమి ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుషుని తొలిచూలు పిల్లను వెల ఇచ్చి విడిపింపవలను. వెల ఇచ్చి విడిపించుకునే సిస్టమ్ కూడా దేవుడు పెట్టాడే తప్ప బలిచ్చే వ్యవహారం అసలు ఎక్కడ బైబిల్ చరిత్రలో లేదు. ఓకే, అర్థమైంది కదా? లేదు. నెక్స్ట్, ఆ మొక్కుకున్న యొప్త ఆత్మలో ఉన్నాడని మనకు అర్థమైపోయింది. ఇకపోతే మనం చూసుకుంటే యొప్తా గారికి అట్ ది సేమ్ టైము యొప్తా కుమార్తెకు కూడా ఖచ్చితంగా ధర్మశాస్త్రం తెలుసండి. ఖచ్చితంగా ధర్మశాస్త్రం తెలుసు. ఎందుకంటే చాలా స్పష్టంగా వాళ్ళు ఉన్నారు. ధర్మశాస్త్రం తెలిసినట్టుగా ప్రతి విషయంలోనే మనకు అర్థమవుతూ ఉంది. ఏమండి, యొప్తా కూతురు పేరు ఏంటి తెలుసా? చరిత్రలోకి వెళితే యొప్తా కూతురు పేరు హిబ్రూలో ఆడా అంటారండి. ఆడా 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 అంటే అర్థం ఏంటి తెలిసిన? అలంకారము అని అర్థం. మంచి మంచి పేర్లు పెడతారు అప్పట్లో, ఆమె యొక్క క్యారెక్టర్ని బట్టి పెడతారు. ఇప్పుడు ఏమైంది? తల్లి నన్ను ఎంత తలడింపజేస్తున్నావు నన్ను అన్నప్పుడు, తండ్రి నువ్వు యెహోవాకు మొక్కుకున్నావా? అయితే అలాగిచ్చేయి. ఎందుకంటే నువ్వు మొక్కుకున్న మాట తీసేయకూడదు, అది ధర్మశాస్త్రం అని ఆవిడ ఎంత స్పష్టంగా ఇచ్చింది అందులో. ఏమండి, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయము. నేను చాలా జాగ్రత్తగా ఆలోచించండి. తండ్రి నువ్వు యెహోవాకు మాట ఇచ్చావా, నీ నోట నుండి వచ్చిన మాట అలాగే చేయము, నాకు అలాగు చేయము. ఎలాగు చేయము? పెట్రోల్ తగలబెట్టేమేనా? తగలబెట్టేశారేనా? తగలబెట్టినట్లేదే. నాకు అలాగు చేయమంటే ప్రతిష్ఠిత చేయము, ప్రతిష్ఠిత చేయము. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతిష్ఠిత చేయము. సామెతల గ్రంథము 20 అధ్యాయం 25వ వచనం. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొని తరువాత దానిని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును. అంటే ఈ వాక్యం ఆ భక్తురాలైన యొప్తా కూతురికి తెలియదండి? తెలుసు. ఎందుకంటే అప్పటికే ధర్మశాస్త్రం వచ్చింది. మీకు ముఖ్యంగా ఒకటి తెలియాలి, ఎందుకంటే న్యాయాధిపతుల కాలానికి ధర్మశాస్త్రం వచ్చింది. సొలొమోను గారు రాసిన చక్కటి మాట ఏముంది? వివేచింపక. ఒకవేళ తండ్రి నువ్వు మొక్కుకున్నావా, నువ్వు అది కంగారుగా మొక్కుకున్నా ఎలా మొక్కుకున్నా నువ్వేం చేస్తావంటే వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుకొనిన తరువాత దానిని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. అంటే తండ్రి ఎక్కడైతే తన కూతురు మీద ప్రేమతో అదేమన్నా రిజెక్ట్ చేస్తాడేమో అని కూతురు ఏం చేస్తుంది?
కూతురు ఏం చేస్తుంది? ఉరి అగును తండ్రికని ఆమె ఈ వాక్యాన్ని తెలియకుండా ఉంటుందా? ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసామంటే అండి, ప్రతిష్ఠితం అనేది అంతా అయిపోయింది. ఆమె ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, తండ్రి నువ్వన్నట్టే చెయ్యి, కాకపోతే నాకు ఒక చిన్న మనవి, నాదేంటంటే ఒక 2 నెలలు నా చెలికత్తెలతో కొండ మీదకు పోయి నా కన్యత్వమును గురించి ప్రలాపించదను. ఇది జాగ్రత్తగా ఆలోచించాలి. మనకు మిగిలింది ఇదే, కన్యత్వమును గురించి ప్రలాపించదను. ఏమండి, దహన బలైతే ఇవాళ రేపు చంపేసేదానికి తన కన్యత్వం గురించి ప్రలాపించడానికి చెలికత్తెలు తీసుకుని కొండ మీదకి ఎందుకు వెళ్తారు? దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందా? ప్రతిష్ఠిత చేయాలి కనుక, దీనికి ఏదో ప్రిపరేషన్ ఉంది కనుక ఆమె ఏం చేస్తుంది? నాకు కొంచెం టైం ఇవ్వమని అడిగింది. 2 నెలలు. చంపేసేటప్పుడు ఇది ఎందుకు? ఏంటి కన్యత్వం? కన్యత్వం గురించి ఏమడుగుతుంది? ప్రలాపించుట అంటే ఏంటి?